భగవంతునికి మనం మనస్ఫూర్తిగా ఏదైనా ఇస్తేనే ఆయన మనకిస్తాడు. ఉదాహరణకి ఓ దీపాన్ని తీసుకోండి. అందులోని ఒత్తిని పైకి తీసి అందులో నూనె పోస్తేనే దీపం ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశమే మనకు దారి చూపుతుంది కదా. లాంతర్, ఆ లాంతర్ వెలగాలంటే ఇప్పుడు లాంతర్లు ఎవరు వాడుతున్నారు? బల్బ్ అనే మాట్లాడుకుందాం. ఇప్పుడు కరెంట్ ఉంది, మనకు బాగా వోల్టేజ్ ఉండాలి. ఆ వోల్టేజ్కి సరిపడే బల్బు కూడా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? వెలుగు చాలా హీనంగా ఉంటుంది కదా. అదేవిధంగా దేవుడు ఎవరైనప్పటికీ సరైన విధానంలో పూజా విధానాలు చేస్తేనే ఆ దైవ చైతన్యం ప్రకాశిస్తుంది. అలా శక్తివంతుడైన దేవుడే మనల్ని రక్షించగలడు. అంటే ఏ దేవాలయానికి వెళ్ళినా కొందరు చెప్తుంటారు, అవును స్వామి, నేను చాలా దేవాలయాలకు వెళ్ళాను, ఎటువంటి ఫలితం లభించలేదు అంటారు. ఇలా చూడండి, దేవుళ్ళంతా ఒక్కటే. ముందుగా ఆ విషయాన్ని తెలుసుకోండి. అన్ని దేవాలయాలకు వెళ్ళక్కర్లేదు, ఒక్క దేవాలయానికి వెళితే చాలు.